ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరదేవతాయై నమో నమః. ధర్మో రక్షతి రక్షితః. ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి, మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మనందరి చేతుల్లో ఉంది. అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి 30వ తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి. కాబట్టి మరి ఆ యొక్క రాశులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి. కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి 3 నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృత్తిక ఈ 3 నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్ననే నీచ స్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు, అట్లాగే మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు. వీరిలో బుధుడు 7వ తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ 7వ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు. అట్లాగే ఉచ్చస్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ 13వ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహువులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశుల వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి సూర్య భగవానుడు ఉచ్చస్థితిని పొంది సొంత ఆ యొక్క రాశిలో ఉండటం ద్వారా కొంత మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కలిగినప్పటికీ శారీరక అలసట, వడదెబ్బలు కొట్టడం, అట్లాగే అనుకోని సందర్భాలలో కాస్త దూర ప్రయాణాలు సంతాన రూపకంగా అంటే వారి యొక్క విద్యాపరంగా కానివ్వండి ఏదో రకంగా దూర ప్రయాణాలు చేయటం ద్వారా శరీరం కాస్త బడలిక కలగటం, అట్లాగే వారు అంతకుముందు ఏదైనా కాస్త షేర్స్లో కానీ లేకపోతే ధనం వచ్చేటటువంటి విషయాలలో ఎక్కడైనా సరే చిట్టీపాట్లు కానీ అట్లా ఏదైనా ధనపరమైనటువంటి పరిస్థితులు కనుక వాళ్ళు పెట్టినట్లయితే ఆ విషయాల్లో కొంత తల తిరిగినట్టుగా అనిపించటం, అంటే అనవసరమైనటువంటి కొంత వృధా ఆలోచనల ద్వారా శరీరం అలసిపోయి తల తిరిగే అవసరం కలుగుతుంది. ఎందుకంటే ఎండాకాలం కూడా అవటం ద్వారా మరి రవి ఉచ్చస్థితిలో జన్మరాశిలో ఉండటం ద్వారా వృధా ప్రయాణాలు ఒక చోట నిలబడే పరిస్థితి ఉండదు. ఏదో చెయ్యాలి అనేటటువంటి తపన, ఆ తపనతో వారు పరిగెత్తి 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 శరీరం అలసిపోతుంది. కాబట్టి అట్లాగే సంతానపరంగా కొంత బెంగ ఏర్పడుతుంది. వారి యొక్క మేధస్సు వారి యొక్క విద్యపరంగా కూడా కొంత పరాలోచన కలిగి వీరికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే మేషరాశికి సంబంధించినటువంటి
విద్యార్థులు ముఖ్యంగా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీరి యొక్క ఆరోగ్యము కాస్త ఆ, దుర్బలత్వం పట్టి అవసరం లేనటువంటి తినుబండారాలు తినడం ద్వారా, లేకపోతే చల్లగా ఉంటుంది ఎండాకాలం అని చెప్పి జలపానీయాలు అధికంగా తాగడం ద్వారా కాస్త విరోచనాలు, మోషన్ ఇలాంటివన్నీ జరిగి వారికి కొంత అనారోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఈ మేషరాశి వారికి సంబంధించి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అట్లాగే అన్నదమ్ములతో కోపము, ఆవేశము, చిరాకు పడకుండా సౌమ్యంగా గృహంలో ఆ సౌఖ్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితిని తీసుకోండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా, గృహంలో చిన్న విషయానికి కూడా అనవసరమైనటువంటి తగువులు లేకుండా, అన్నదమ్ముల గురించి మీరు పోట్లాడుకోకుండా, తల్లి గురించి లేకపోతే ఆస్తుల గురించి వీటి గురించి పోట్లాడకుండా ఉండటం చాలా మంచిది. అట్లాగే వాహన విషయాలలో అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగరూకత వహించండి, లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నీచస్థిత కుజుడు అంత మంచివాడు కాదు. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, 12వ రాశిలో ఉన్నటువంటి శని రాహు ప్రభావం వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి తగువులు, గొడవలు, కొట్లాటలు, ఎన్నో రకాలైనటువంటి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఉద్యోగపరంగా వస్తాయి అనుకున్నటువంటి ప్రమోషన్స్ చేజారిపోవటం, ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళే పరిస్థితులు, దాని పరంగా ధనం ఖర్చు అవ్వటం, కుటుంబంలో కలతలు. ఒకటి కాదండి, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన రాహుతో కలవటం ద్వారా మే 18 వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముడుతున్నాయి. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించిన ఆరాధన, స్తోత్రాలు చేయడం చాలా మంచిది. శనివారం ఉపవాస నియమాలు చేయండి. ప్రతి శనివారము కూడా దేవాలయానికి వెళ్ళి శివాలయంలో 19 ఒత్తులు నువ్వులను దీపారాధన వేసి శనీశ్వరుణ్ణి శాంతింపజేసుకోండి. కాబట్టి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి ధనాన్ని నష్టపోకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. కాబట్టి మేషరాశి వారు అనుకూలంగా ఉండటానికి చాలా చాలా అవకాశాలు మే 14 తర్వాత అవకాశాలు వస్తున్నాయి. వ్యాపార పరంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కొంతవరకు కలగడానికి అవకాశం ఉన్నాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండటం వలన మేషరాశి వారు చాలా చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్తలు, వ్యాపార విషయాలు వీటి యందు శ్రద్ధ వహించండి. ఎవరిని తొందరగా నమ్మకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించండి. ఆఫ్టర్ ఏప్రిల్ 28 తర్వాత పెట్టుబడులు పెట్టడానికి కొంతవరకు మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.